నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ. కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. వనపర్తి జిల్లా కొత్తకోట రిజర్వాయర్లో చేపపిల్లల విడుదల. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని వెల్లడించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం. తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేసిన నేతలు. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుంది. జోస్యం చెప్పిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వ భూముల్లో కట్టుకున్న వారిని విచారించి సర్వే చేసి అర్హులైతే వారికి ప్రభుత్వమే రెగ్యులరైజ్ చేస్తుందని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ పట్టణంలో మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన సఖీ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమాన్ని కొంతమంది అడ్డుకోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మహబూబాబాద్ పద్మశాలి భవన్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు అందించారు. శుభాకాంక్షలు. చాలా విషయాలు గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ గారు చెప్పారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారి కానుక గడిచిన 3 ఏళ్లుగా రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ ఈ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత ఈ పండుగ మహిళలందరూ సంతోషంగా జరుపుకోవడానికి బతుకమ్మ చీరలు ఇవ్వాలని ఒకవైపు ఒక అన్నగా, తండ్రిగా కానుకలు ఇస్తూనే ఇంకోవైపు ఈ రాష్ట్రంలో ఉండే నేతన్నలు ఆకలి చావకూడదు, వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్లకు చేతి నిండా పని కల్పిస్తూ కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం ఈ బతుకమ్మ చీరల పంపిణీ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే గడిచిన 3 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఉండే సిరిసిల్లతో పాటు మన వరంగల్, మిగతా జిల్లాలో ఉండే నేతలకు సుమారు 1080 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి సంవత్సరం నాణ్యతను పెంచుకుంటూ, రంగులు పెంచుకుంటూ, డిజైన్లు పెంచుకుంటూ మనం చీరలు పంపిణీ చేస్తున్నాం. 1 కోటి మందికి, ఈ సంవత్సరం 1 కోటి మందికి 317 కోట్ల రూపాయలతోని 1 కోటి చీరలు ఇస్తున్నాం. అందులో 90 లక్షల మందికి 6.5 మీటర్ల చీరలు అయితే 10 లక్షల మంది మరి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, కొంతమంది మహిళలు పెద్ద చీరలు కడతారు కాబట్టి వాళ్ళకి 9 గజాల చీరలను కూడా మనం ఇందులో నేయించి ఇస్తున్నాం. 287 డిజైన్లు. మరి ఈరోజు కోవిడ్ ఉంది కాబట్టి అందరినీ ఒక్క కాడ పోగు చేసి వాళ్ళ ఇబ్బంది పెట్టకూడదని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గ్రామాల్లో అయితే డీలర్ల ద్వారా, మహిళా గ్రూపుల ద్వారా మాత్రమే ఇస్తున్నాం. అందరికి చీరలు వస్తాయి.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో వివిధ గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కంపేట్, తోగాపూర్, నాచారం గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు దసరా పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అలాగే కొత్త రెవెన్యూ చట్టం గురించి మరియు ప్రజా సమస్యల గురించి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలోచించి కొత్త చట్టం తీసుకొచ్చినాడు. ఎవరు భూమి వాళ్ళకే సర్వే చేసి మీకు వచ్చిన రికార్డుగా ఇంకేమైనా అవకతవకలు ఉంటే కూడా కరెక్షన్ చేసి మళ్ళీ ఎవరు మధ్యలో కొట్లాడకుండా భూముల పంచాయతీ తిరగకుండా చేయాలని చెప్పి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినారు. ఈ కొత్త రెవెన్యూ చట్టం ప్రకారంగా మీకు అందరికీ కూడా మొన్ననే రైతు బంధు పడ్డది, మీ రికార్డు ప్రకారంగానే మీకు పడ్డది. ఇంకేదైనా అవకతవకలు ఉంటే రికార్డు చేంజ్ కరెక్షన్ ఉంటే చెప్పండి, అవి కూడా పాస్బుక్లో కరెక్షన్ చేపిస్తాం. అదే కాకుండా ఈరోజు ఇంటికాడ ఇప్పుడు ఇల్లు సర్వే జరుగుతుంది, సెక్రటరీ అందరూ వస్తారు, సర్పంచ్, ఎంపీటీస్ అందరూ కూడా మీ ఇల్లు తిరుగుతున్నారు. ఈ సర్వే జరిగేటప్పుడు మాత్రం ఇంటికాడ మాత్రం జాగ్రత్తగా దగ్గరుండి సర్వే చేయించుకోవాలి మీరు. ఈ సర్వే జరిగిన రికార్డే ఇక పర్మనెంట్ రికార్డ్, అది మళ్ళీ మారదు. ఇక ఎప్పుడు కూడా మారాలంటే మధ్యలో మారదు. కాబట్టి మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీ ఇల్లు, మీ ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, మీ కొడుకులు ఎంత, పిల్లలు ఎంత, అందరు రాయాలన్న. మీరు రాయలేదంటే ఇక మళ్ళీ తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది. ఎంతమంది మీ కొడుకులు ఉన్నారో దాంట్లో ఎంట్రీ చేయాలి. అదేవిధంగా మనకు గ్రామాలలో ఇంటి దగ్గర వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శంకర రిజర్వాయర్లో 4 లక్షల చేప పిల్లలను వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. నరసింహ మీరు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే రెడ్యా నాయక్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్యా నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రెడ్యా నాయక్ ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నూతక్కి పద్మ నరసింహారావు, ఎంపీపీ పద్మ, జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 15 రోజులు 20 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వచ్చింది. అయినా కూడా మ్యూటేషన్ కాకపోయింది. మ్యూటేషన్ అంటే అమ్మినోడి పేరు మీద ఉన్న పట్టా భూమిని ఆ పట్టా ఆ ఎకరాన్ని తీసి కొన్నోడి పేరు మీద మార్చేదాన్ని మ్యూటేషన్ అంటారు, పట్టా మార్పిడి. అది జరగకపోయింది. అది జరగాలంటే ఈ దస్తావేజ్ కాగితాలు తీసుకుపోయి, రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలు తీసుకుపోయి తహసీల్దార్కి ఇవ్వాలి, తహసీల్దార్ ఆంటీదారు పంపాలి, వెనకట జమాబందీ అనేది అట్లా జరగాలి. మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగాలి రకరకాల. ఇప్పుడు అట్లా లేదు. వెంకటరెడ్డి గారు కన్నా భూమి కొన్నాడు అనుకో, రాజునాయక్ దగ్గర 2 ఎకరాలు కొంటాడు, రాజునాయకు 10 ఎకరాలు, మీరు 2 ఎకరాలు కొంటాడు. ఇద్దరికి పాస్బుక్ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు పాస్బుక్ పట్టుకొని పోవాలి. ఎక్కడికి పోవాలి? మా పాలు అవసరం లేదు. మా విజయ్ కుమార్ ఆయనే తహసీల్దారు, ఆయనే రిజిస్ట్రార్. ఎక్కడో పోయేది లేదు. పోయి ఏమండి మా భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటాడు వెంకటరెడ్డి గారు. రాజునాయక్ గారు అమ్మినాడు. ఏమండి రాజనాయక్ గారు మీ భూమి అమ్మిరా? అమ్మిన రేట్ ఏంది? 5 లక్షలు. సరే మీరు కొన్నారా? డబ్బులు ముట్టినాయా?
అడుగుతుంది. ఓకే, వెంటనే ఆ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉందో కట్టించుకొని ఆ ధరణి వెబ్సైట్లో ఆయన పేరు మీద పట్టా ఉంది. అందులో ఈ 1B చూస్తాడు, ఈసీ చూస్తాడు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. అయ్యే దాంట్లో ఏమైనా ఎక్కడైనా కుదువ పెట్టిందా అది పెట్టా ఏదో ఉంటుంది దాంట్లో. అన్నీ చూసి ఏం లేదు క్లియర్ ఉందిలే అనుకొని, లేకపోతే మరి కుదువ ఉందా నువ్వు కొన్నా మరి పేజ్ వస్తుందని అంటాడు కూడా, మాట చెప్తాడు. ఆయన పేరు మీద పట్టా ఉంది, ఆయన 10 ఎకరాలు 2 ఎకరాలు ఈయన గవర్నమెంట్ 2 ఎకరాలు అందులో కట్ చేస్తాడు. ఆ వెబ్సైట్ ధరణి వెబ్సైట్ అంటే కంప్యూటర్ అయితే ఒకటి, అందులో రాజునాయక్ గారి 10 ఎకరాలు 2 ఎకరాలు ఫలానా సరైన నంబర్ తీసేస్తాడు. వీరి పాస్బుక్లు ఎక్కే విధంగా ధరణి వెబ్సైట్లో వీరి పేరు మీద ఎక్కిస్తాడు. అప్పుడే ఆ రోజే ఆయన పేరు మీద పట్ట ఈయన పేరు మీద మాట. ఇది కొత్త చట్టం. అంతకుముందు ఇక చూసుకో, రిజిస్ట్రార్ ఆఫీస్ పోవాలి, అదేదో ఉంటుంది, దస్తావేజ్ పట్టుకుపోవాలి, తహసీల్దార్ అంటాడు, ఆర్డర్ పోవాలంటాడు, అది అంటాడు, ముటేషన్ కావాలంటే సంవత్సరం. జయశంకర్ జిల్లాలో భూపాల్పల్లి వద్ద సింహం గుర్తు పార్టీ లీడర్ గండ్ర సత్తన్న వారి కార్యకర్తలు అంబేద్కర్ రోడ్డు వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సంవత్సరంగా ర్యాలీలో భాగంగా తాను మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పేరుతో పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. పేదవారి స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలని కోరారు. లేని ఎడల ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ పేరు మీద పేద ప్రజలను అడ్డగిరిస్తున్నారు. ఎల్ఆర్ఎస్లో మీరైతే సిస్టమ్ మంచిదే, ఇది మేము స్వాగతిస్తున్నాం. కానీ దీన్ని ఉచితంగా రైతుల మీద భారం పడకుండా, పేద వర్గాల మీద భారం పడకుండా ఉచితంగా 58, 59 జీవోలు ప్రకారంగా వెంటనే రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు హక్కులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు వాళ్ళు భూములు కొనుక్కొని, జాగలు కొనుక్కొని, వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఇండ్లు కట్టుకొని మరి అదే భూములలో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారంగా వాళ్ళందరూ కూడా ఫీజులు, పన్నులు కట్టారు. మళ్ళీ తిరిగి ఈ యొక్క ఎల్ఆర్ఎస్ పేరు మీద డబ్బులు కట్టాలంటే వాళ్ళకు భారం పెరుభారం అవుతూ ఉన్నది. ఈరోజు మరి వరదలతోని పొలాలు మునిగి, ఈరోజు అధిక వర్షాలతోని ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు. పెట్టుబడి రాక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. కనుక వెంటనే ఉచితంగా వాళ్ళ మీద భారం పడకుండా రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం, భూపాలపల్లిలో సింగరేణి హాస్పిటల్ ఉంది, భూపాలపల్లిలో 100 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు కరోనాతో చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి సింగరేణి హాస్పిటల్లో కానీ అదేవిధంగా 100 బెడ్ హాస్పిటల్ వెంటనే పోస్టులు నింపి ఆ యొక్క హాస్పిటల్ వెంటనే ఓపెన్ చేయాలి. అదేవిధంగా సింగరేణి హాస్పిటల్ కూడా మరి కార్డియా డిపార్ట్మెంట్ కానీ, ఆర్థో డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ కానీ, సింగరేణి కార్మికులకు హార్ట్ అటాక్ వచ్చినా, కాళ్ళు ఇరిగినా, కరెంట్ షాక్తో కాలిపోయినా ఆ డాక్టర్లు ఈ యొక్క హాస్పిటల్లో లేరు. సింగరేణి బోర్డు ద్వారా ఇక్కడ శాసనసభ్యుడు, ఆ సింగరేణి బోర్డు మీద నువ్వు అధికార పార్టీలో పోయావు, ఎందుకు వేరవో ఈ నియోజకవర్గ ప్రజానికానికి తెలుసు. కానీ నువ్వు ఈ సింగరేణి హాస్పిటల్లో ఖాళీ పోస్టులు నింపి ఈ ప్రాంత దత్తత తీసుకున్న ప్రజలకు వైద్యం పట్ల మరి సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి హాస్పిటల్ అదేవిధంగా 100 బెడ్ హాస్పిటల్ను వెంటనే నింపాలని, మీకు ఈ ఖాళీలను నింపి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు వెంటనే తగు చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో మరి హాస్పిటల్ ఓపెన్ అయ్యేంత వరకు, సింగరేణి హాస్పిటల్లో ఖాళీలు నింపేంత వరకు, మరి పోస్టులను నింపేంత వరకు మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, పోరాటాలను ఉధృతం చేస్తాం. ఆ దిశలో కొనసాగాలని మరి వెంటనే చేపట్టాలని మేము ఈ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో బీజేపీ మండల స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు హుస్సేన్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ బీజేపీ అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ జెండా గద్దెలను కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బీజేపీ జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ త్వరలో తెలంగాణ గడ్డపై జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తదనంతరం బీజేపీలో చేరిన యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కారుపోతుల చంద్రమౌళి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెల్పూరు వెంకన్న, మదన్, మురళి, వాసు తదితరులు పాల్గొన్నారు.
ఎందుకు తిరగాలంటే పంచలేకపోతే ఎంత భయప్రాంతులు అవుతుందో రేపు బీజేపీ రాష్ట్రంలో వచ్చేస్తుందనే భయంతో, తెలంగాణలో కాషాయం జెండా ఎగురుతుందనే భయంతో వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఎంతవరకు పోయిందంటే, ఒక మారుమూల గ్రామంలో లక్ష్మీపురం అనే ఏరియా రూరల్ మండలం, మోబాద్ రూరల్ మండలంలో గద్దె ఆవిష్కరణ చేసుకున్నారు. అక్కడ ఉన్న కార్యకర్తలు బీజేపీ మీద అభిమానంతో, బీజేపీ బలోపేతం కోసం వాళ్ళ కార్యకర్తల గద్దెని కట్టించి నిన్న ఆవిష్కరణ చేస్తే, రాత్రికి రాత్రి టీఆర్ఎస్ గుండాలు, అక్కడి సర్పంచులు, అక్కడి ఎమ్మెల్యేలు కలిసి దాన్ని కూలగొట్టడం జరిగింది. దాన్ని కనీసం ప్రశ్నించే నాదుడు కూడా అక్కడ లేకపోవడం, తెల్లవారుజామున రాగానే అక్కడి మా బీజేపీ కార్యకర్తలు ఏం జరిగిందని అడిగినా కనీసం పోలీసులు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు చూస్తాం, మాట్లాడతామని చెప్తున్నారు. ఇదేమి రాజ్యం? ఏం నడుస్తుంది? బీజేపీ మోబాద్ గడ్డ మీద తెలంగాణ ఎట్టాగు వచ్చేస్తుందనే భయంతోనే కదా ఇచ్చేసింది. ఇది చాలు స్వామి, మాకు సంకేతాలు. మీకు భయం పుట్టిందిగా, ఖచ్చితంగా ఈ నెల్లికుదురి మండలం నుండి నేను ఒకటే చెప్తున్నా మీకు, ఆ గద్దెని కూల్చింది ఎవరో ఇమ్మీడియట్లీ పోలీసు వారు వాళ్ళని అరెస్ట్ చేయాలి. లేదంటే రాబోయే పరిణామాలకు బాధ్యులు మీరే అవుతారు. తక్షణమే ఆ గద్దెని కూల్చిన వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకుండా, మీరు కనీసం పట్టించుకోలేకపోయినా, తెలంగాణ మహబూబాద్ జిల్లా మీద ఒక్క గద్దె కూడా టీఆర్ఎస్ గద్దె ఉంటే చెప్పండి. మా కార్యకర్తలు ఆల్రెడీ ఊగుతున్నారు, చెప్తున్నాం సామరస్యంగా ఆగుని మాట్లాడుతున్నాం, చేస్తున్నాం చెప్తున్నాం. కానీ తక్షణమే మనం అరెస్ట్ చేయాలి. మా గద్దె ఎక్కడుందో అక్కడ కట్టాలి. కట్టలేని ఎడల మీకే కాదు కూర్చోడం మాకు వచ్చు, మాకు తెలుసు కూర్చోడం. కానీ మా వాదన అది కాదు. మీ పని మీరు చేయండి, మా పని మేము చేయండి. దానికి నిదర్శనం ఇంకోటి కూడా ఉంది. దుబ్బాక ప్రజలు తీర్పు గట్టిగానే ఇస్తారు. టీఆర్ఎస్ మళ్ళీ ఇంకోసారి కొడితే మళ్ళీ ఇంకో జీవితంలో మళ్ళీ మేము తెలంగాణ గడ్డ మీద ఫోటో తర్వాత ఇంకా మళ్ళీ రమేష్ గారిని స్వాగతం సుస్వాగతం. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ, దళితులకు 3 ఎకరాల భూమి, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులు, సామాన్య పేద ప్రజలపై ఎల్ఆర్ఎస్ అనే గుదిబండ వేస్తోందని మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు గతం లోపల కాంగ్రెస్ మేనిఫెస్టో లోపల 1500 ఉన్నదాన్ని 3000 ఇస్తానని, 1000 రూపాయలు ఉన్నదాన్ని 2000 ఇస్తానని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి అనౌన్స్ చేస్తే, ఈయన ఆ దాన్ని విడ్డూరంగా 3000 ఉంటే 3016, 2000 ఉంటే 2016 కట్టం ఇచ్చినట్టుగా చెప్పి ఇప్పటి వరకు పాపం ఉన్న 1500 పోయినాయి, 3000 పోయినాయి. కొత్త పెన్షన్లు ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు. అదేవిధంగా ఈరోజు దుబ్బాకలో ఎలక్షన్లు అవుతూ ఉన్నాయి. ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని దుబ్బాకల ఉమ్మడి మెదక్ జిల్లాల మొత్తం పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఏ జిల్లాలో ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఎందుకు ఇది? ఆడ దుబ్బాకలో ఎలక్షన్లో గెలవాలనే ఉద్దేశంతో అక్రమంగా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు. ఇప్పటికైనా మీరు ఇలా పవర్ లేకపోతే కుటుంబ పాలన అని మీరు మందిని తిరుగుతూ ఉన్నారు. ఇలా కుటుంబ పాలన ఎవరో మీరే చెప్పాలి సమాధానం దీనికి. మేము మీరు వేదిక మీద ప్రకటించాలి. ఇలా సోనియా గాంధీ వాళ్ళను పాపం వాళ్ళు ఏది లేదు. ఇవాళ నీ కొడుకు, బిడ్డ, అల్లుడు, మీరు ఇంకా మీ సంతోషాన్ని చెడగొడు కూడా ఇంతమంది. కవిత గారు 10 సంవత్సరాలు అయితే ఆమె బాధపడుతూ ఉంటే ఏ రకంగా ఫుల్ఫిల్ చేయాలని ఇలా మళ్ళీ ఎమ్మెల్సీలో పెట్టాం. కుటుంబ పాలన మీద బందిదా చెప్పాలి. అదేవిధంగా ఈరోజు
మీరు అబద్ధాలు ఆడి ఎలక్షన్లోకి వస్తూ ఉన్నారు. ఎలక్షన్లను గెలవాలని ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. ఇవాళ ఏంటి ప్రాజెక్టులు కట్టినంటాను నువ్వు. ఎల్లంపల్లి మీరు కట్టిర్రా, శ్రీరామ్ సాగర్ మీరు కట్టిర్రా, నాగార్జున సాగర్ మీరు కట్టిర్రా, లేకపోతే ఇంకేం కట్టిర్రు? ఇవాళ ఒక్క కాళేశ్వరం కట్టి దాన్ని నీకు కూడా దేవుడు శశిపాలుడు కూడా 100 తప్పులు చేసి అనుభవించినట్టుగా నీకు కూడా ఇదే 100 తప్పులు చేస్తూనే ఉన్నావు. రేపు తప్పకుండా రాబోయే రోజుల్లో దీనికి శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం పాటుపడ తప్ప నీ సొంత ప్రయోజనాలకు పాటుపడదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావు మండలం ఖాదర్పేట గ్రామంలో తన పొలంలో ఎక్కువ నీరు చేరి పంట నష్టం జరిగిందని రైతు శంకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనికి కారణం జల్లి చెరువు ఆనకట్ట నుండి నీరు వెళ్లే కాలువకు అడ్డుగా కంకర సిమెంట్ వేయడం వల్ల వేరే దిక్కుకు వెళ్లాల్సిన నీరు పొలంలోకి వచ్చి దాదాపు ఎకరమున్నర పంట నీట మునిగిందని తెలిపాడు. నీట మునిగి పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. గత 100 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటున్నాం. మా తాతల నుంచి ఉన్న భూమి ఇది. వీళ్ళు జల్లి ముదిరాజ్ సంఘం వాళ్ళు ఈ మన ఎస్ఆర్ఎన్సీ కాలువ నీళ్ళు వచ్చి జలిచెర్లకు వచ్చినాయి. జలిచెర్లకు వచ్చిన తర్వాత దీంట్లోకి వచ్చే ఈ రాయకుంట అనే దానికి ఆనకట్ట ఇది. దీని కింద ఇంకా 2 ఆనకట్టలు ఉంటాయి. దీనికి తూము కానీ మత్తడి కానీ ఎప్పుడూ లేదు. వెనకట 100 కాదు, ఎన్ని సంవత్సరాల నుంచో ఇది ఇలానే ఉంటుంది. ఇట్లాంటి దానికి వీళ్ళు ముదిరాజ్ సంఘం వాళ్ళు వచ్చి మత్తడి పోషన్లు అని చెప్పేసి మేము అధికారుల దగ్గరికి ఎంఆర్ఓ దగ్గర పోయినాం. ఎంఆర్ఓ సార్ మా పరిస్థితి ఏంది, మా పంట పొలాలు పొట్టకొచ్చున్నాయి, యాషింగ్ పొలాలు పొట్టకొచ్చున్నాయి సార్, మొత్తం మురిగిపోతున్నాయి, ఆగమవుతున్నాయి సార్ అంటే, ఇది మా దగ్గర ఏం లేదు, మీ పాస్బుక్లు చూపెట్టంటే పాస్బుక్లు గత 70 సంవత్సరాల నుంచి ఉన్న పాస్బుక్లు చూపెట్టినాం. మేము చూపెడితే బాబు ఇదంతా కాదు, మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాడికి పోండి, మరి అది ఏ రకంగా వాళ్ళు పోసిండ్రా, నీళ్ళు ఎస్ఆర్ఎస్సీ నీళ్ళు వచ్చినాయి అంటాను కదా, మరి వాళ్ళు పోసిర్రా వీళ్ళు దౌర్జన్యంగా పోసిండ్రా అని ఎంఆర్ఓ సారు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అడిగి పోమంటే అడిగి పోయినాం. అడిగి పోతే ఆ మేడం వచ్చే వాళ్ళు సారును మేడం వచ్చి చూసి ఈ కట్ట అనేది కనీసం మనిషి నడవాలన్నా కూడా నడవరాదు, ఆనకట్ట అది. దాంతో ఒక రైతు కూడా బతకడు, ఒక రైతుకు కూడా సంబంధం లేదు. మేము అట్లాంటి దానికి చూసి మేడం చూసి దాని వెంబడే పోలీసుకు వాళ్ళకు పిటిషన్ ఇచ్చి దాన్ని పలగొట్టించిన తర్వాత మళ్ళీ మాకు 23 ఎకరాల భూమి ఉన్నది అని చెప్పి మాకు జలిశివర్ల 23 ఎకరాల. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో దొంగలు పట్టడంతో జవహర్ నగర్లో కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్ పరిధి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జవహర్ నగర్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. అందులో ఉన్న 58,000 రూపాయల నగదు, సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను దొంగలు ఎత్తికెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ భిక్షపతిరావు ప్రాథమిక విచారణలో భాగంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. పంచాయతీలు కానీ నిధులను కార్యాలయంలో పెట్టవచ్చా, దానికి ఉన్న విశ్లేషణ. ఇవాళ కార్యాలయంలో ప్రతి ఒక్క లెక్క కోసం కూడా బ్యాంక్ అకౌంట్లోనే పెట్టాల్సినటువంటి బాధ్యత. ఇవాళ దొంగతనం జరిగిందంటే ఇవాళ ఏదైతే ఉన్నదో పాలకపక్షం ఇప్పుడు ఏదైతే పరిపాలిస్తున్నటువంటి ఇవాళ మేయర్, డిప్యూటీ మేయర్ సంబంధించినటువంటి వాళ్ళు, మరి కమిషనర్ కూడా నైతిక బాధ్యత వహించాలి. కనీసం సెక్యూరిటీని కూడా పెట్టలేని పరిస్థితిలో ఇవాళ కార్పొరేషన్ అయినా ఇంత దిగజారిపోయి ఉండడం కూడా ఇంత శోచనీయం. దీనికి సంబంధించినటువంటిది కూడా ఖచ్చితంగా అంటే సీసీ కెమెరా ఇంతకుముందు కూడా ఏదైతే ఉన్నదో ఇదే సీసీ కెమెరా గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఇవాళ కొన్ని ఏంటంటే రిజర్వేషన్ల మార్పుల కోసం సీసీ ఫుటేజ్ కూడా ఆనాడు బంద్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు కూడా వాళ్ళ మార్చేసినటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి ఉన్నది. కాబట్టి ఈ ప్రాథమికంగా చెప్తున్నారు, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. దాంట్లో మొత్తం ఏం జరిగింది అనేది, ఏమైనా రికార్డులు పోయా లేదంటే ఇంకా వేరే ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పోయా అనేది ఇంకా పూర్తిస్థాయిగా తెలియలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే ఏదైతే ఉందో పోలీసు వారు పారదర్శకంగా ఈ అంతా చేసి ఖచ్చితంగా ఏమైతే పోయినాయో వాటిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీంట్లో దొంగలు బయట దొంగలు వచ్చారా, లేదంటే దీంట్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఏమైనా చేశారా, లేదంటే ఏంటి, ఎందుకోసం వచ్చారు, డబ్బుల కోసం వచ్చే దొంగలు అయితే కనుక ఆఫీసులను ఎంచుకోరు. ఎందుకంటే వాళ్ళకు డబ్బే ప్రధానం అనుకుంటే బయట వేరే ఉంటాయి, ఆ దొంగలు వేరే రకం ఉంటారు. కనుక దీంట్లో ప్రధానంగా మేము అనుమానపడుతుంది ఏంటంటే ఈ రికార్డుల వరకు దాంట్లో మార్పు చేర్పు చేసి దాంట్లో ఏమైనా ఉందో
దానికోసమనే ఈ దొంగలు అయితే వచ్చుంటారు కనుక ఖచ్చితంగా పోలీసు వారికి మేము కోరుతున్నది ఏంటంటే ఖచ్చితమైన దర్యాప్తు చేసి ఆ దొంగలు ఎలాంటి వారైనా సరే ఇంటి దొంగలా లేదా బయట దొంగల. ఈరోజు ఉదయం 10 గంటలకు జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పైనుంచి డోరు పగలగొట్టుకొని వచ్చి మన డిఈ కృష్ణ గారి రూమ్ ఉంది, అందులో బీరువాని పగలగొట్టి అందులో ఉన్న ఒక 58,000 రూపీస్ దొంగతనం జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మేము కూడా ఆ సమాచారం మీద మున్సిపల్ ఆఫీస్కి వచ్చి విచారించడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి, మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి పైనుంచి బిల్డింగ్ పైకి ఎక్కించి ఆ మెట్ల పైన ఉన్న డోరు కొద్దిగా బ్రేక్ చేసి అందులో నుంచి డోర్ తీసుకొని లోపలికి వచ్చి ఆ బీరువా పగలగొట్టి అందులో ఉన్న క్యాష్ 58,000 మిస్ అయినాయి. తర్వాత ఇంకా ఆఫీస్లో కూడా వేరే 2 బీరువాలు కూడా పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దీనిపై మేము కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. సార్ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు ఏమన్నా దొరికాయి సార్, నిందితునికి సంబంధించి? ఇప్పటివరకు కూడా ఇంకా ఎవరు చేసిందనేది అన్నోన్ పర్సన్సే, ఎలాంటి క్లూస్ ఇంకా లేవు. ఆ క్లూస్ టీము తర్వాత డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది, చెక్ చేస్తున్నాం. సీసీ కెమెరాలు బాక్స్ కూడా వెళ్ళిపోయింది, మన డేటా ఉందా సార్? సీసీ కెమెరా డేటా ఏం లేదు. సీసీ కెమెరాలకు సంబంధించిన DVR కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగలు దాన్ని కూడా దొంగిలించడం జరిగింది. ఇంపార్టెంట్ ఫైల్స్ లాంటివి ఏం డిస్టర్బ్ చేసినట్టు కనిపించట్లేదు. అయినప్పటికీ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసుకున్న తర్వాత అది ఏమైనా అలాంటివి ఉంటే ఆ యాంగిల్లో కూడా మేము ఏమైనా మిస్ అయినా కూడా చూస్తాం. అంటే కార్యాలయం అధికారులు ఏమైనా ఎవరిపైన అనుమానం? గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స తీసుకుంటూ తప్పించుకున్న ఖైదీ మొగలి సోమసుందర్ను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో 57 నేరాలు చేసి సోమసుందర్ జైలుకు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. బాలానగర్ క్రైమ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు మరియు ఏఎస్ఐ సంగమేశ్వర్, ఎస్ఐ ఖలీల్ మరియు క్రైమ్ జవాన్లు శ్రీనివాస్ అండ్ దస్తప్ప ఆధ్వర్యంలో ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద మొగలి సోమసుందర్ అనే పాత నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. ఇతను మా దగ్గర ఈ నెల సుభాష్ జైస్వాల్ అనే వ్యక్తి యొక్క ఒక 2-వీలర్ని దొంగతనం కేసులో ఇతను సస్పెక్ట్ చేస్తున్నాం. అతన్ని ఆ వెహికల్తో పాటు ఈరోజు ఉదయం పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత దెన్నందేర్ వీరిని ఇంట్రాగేషన్ చేయగా ఇతను ఇంతకుముందు దాదాపు 57 దొంగతనాలలో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఈ 57 దొంగతనాలలో ఇతను ఇన్వాల్వ్ అయి జైలుకి పోయి వచ్చిండు. అంతేకాకుండా ఈ ఆగస్టు నెలలో 26th, 27th నైట్లో ఈ సోమసుందరు మరియు ఇతర ముగ్గురితో కలిసి ఈ జైల్లో ఉండగా కరోనా రావడంతో గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా ఆ స్పెషల్ వార్డ్ నుంచి తప్పించుకొని పారిపోయిన నేరస్తుడు ఇతన్ని చిలకలగూడలో కూడా ఒక కేసు ఇతనిపై నమోదు చేయడం జరిగింది. ఇందుకు మా ఏసీపీ బాలనగర్ పురుషోత్తం గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం పెట్టి మా బాలనగర్, సనత్ నగర్ మరియు జగదిగుట్ట, జీడిమెట్ల లిమిట్స్లో ఏదైతే వెహికల్ థెఫ్ట్స్ జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే సహించేది లేదు, ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ, కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. వనపర్తి జిల్లా కొత్తకోట రిజర్వాయర్లో చేప పిల్లల విడుదల, తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని వెల్లడించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం. తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేసిన నేతలు. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుంది. జోస్యం చెప్పిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.